ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఓ దివ్యమైన వర్తమానం మీతో పంచుకోమని, నా హృదయాన్ని ఈ అంశం మీద మీతో పంచుకోమని కొన్ని దినాల నుంచి ఆత్మదేవుడు నన్ను పురికొల్పుతూ ఉన్నారు. నేను ఎంతో ప్రార్థించానయ్యా, ఎంతో ఎదురు చూశా, కానీ ఎందుకో దేవుడు తన విషయమై, దేవుడు నా విషయమై మౌనమైపోయాడు. ఎందుకో దేవుడు తన చేతిని బిగబట్టినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. దేవుడు గుప్పిళ్ళు విప్పట్లేదయ్యా. దేవుడు బెగబట్టినట్లుగానే ఉంది, కానీ ఎందుకో నా విషయమే దేవుడు మౌనమైపోయాడు అని మీలో ఎవరైనా అనుకుంటున్నారా? తమ్ముడు, చెల్లి, ప్రార్థించినప్పుడు మీతో ఈ మాట పంచుకోమని ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపారు. దేవుడు బిగబట్టి ఒకరోజు వస్తుంది, తన గుప్పెళ్ళు విప్పుతాడు. గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా సర్వసమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ సర్వసమృద్ధి నువ్వు అనుగ్రహించడం ప్రారంభించిన తర్వాత ఇది కళ, నిజమా? నేనైనా ఇంత సమృద్ధిని అనుభవిస్తూ ఉంది? నా కుటుంబాన్ని నా దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇది నిజంగా నిజ జీవితంలో జరుగుతుందా, కలలో జరుగుతుందా అని దేవుడు సమృద్ధినిచ్చిన తర్వాత నీ స్థితిని చూసి నువ్వు మురిసిపోయే దినాలు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా అనేక మంది విషయాల్లో దేవుడు అలా బెగబట్టినప్పుడు అనుకున్నారు, ఇక మనకు ప్రతిఫలం రాదులే, మన ప్రార్థన వ్యర్థమైపోయిందిలే, ఈ విషయమై దేవుడు ఇక స్పందించడేమోలే అన్నట్లుగా కొంతమంది భక్తులు అనుకున్నారు. కానీ అద్భుతం ఏంటంటే బెగబట్టి ఒక్కసారి గుప్పెళ్ళు విప్పాడు. సర్వసమృద్ధిని దేవుడు వారికి అనుగ్రహించడం ప్రారంభించాడు. వారిలో తల్లి హన్నమ్మ, ఒక్క కొడుకునియ్యా, ఇంతకు మించి ఎక్కువ అడగను బాబు, ఒక్క కొడుకునివయ్యా అని ఆ తల్లి ఎన్ని సంవత్సరాలు ఏడ్చిందో. కానీ ఆ తల్లిలో ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా? ఎంత ఆలస్యం చేసినా దేవుని మాత్రం విడిచిపెట్టల. ఆ తల్లిలో ఉన్న గొప్పతనం అది. దేవుని మందిరాన్ని విడిచిపెట్టల. విన్నారా? దేవుని విడిచిపెట్టల, దేవుని మందిరాన్ని విడిచిపెట్టల. ఏటేటా తన భర్తతో కూడా షిలోహు మందిరానికి వచ్చి ప్రార్థించుకునేది. తమ్ముడు, చెల్లి, అద్భుతం. ఒక్క కొడుకుని అని బ్రతిమలాడుకుంది. విచిత్రం, బెగబట్టి ఒక్కసారి గుప్పెళ్ళు విప్పాడు. ఒక్క బిడ్డను అడిగితే 6 బిడ్డలను ఇచ్చాడు దేవుడు. తెలుసా మీకు? హన్నమ్మ తల్లికి సమూయేలు ఒక్కడే కాదు, ఆ సమూయేలుని దేవునికి ఇచ్చిన తర్వాత, విన్నారా? ఆ సమూయేలుని దేవునికి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత 5 పిల్లలు పుట్టారు ఆ తల్లికి. మొత్తం 6. ఏంటి ఒక్క బిడ్డని అని అడిగితే బెగబట్టాడే. కొన్ని సంవత్సరాల పాటు బెగబట్టి ఒక్కసారి గుప్పెళ్ళు విప్పాడు. 6 పిల్లలు. తమ్ముడా, చెల్లి, హన్నమ్మ దేవుడే నీ దేవుడురా. తమ్ముడా, హన్నమ్మ దేవుడే నీ దేవుడు. చెల్లి, నీ కుటుంబ విషయంలో ఏ విషయంలోనైనా దేవుడు బెగబట్టాడా? బెగబట్టిన హన్నమ్మలాగా విశ్వాస వీరురాలిగా, నా దేవుని విడిచిపెట్టను, నా దేవుని సన్నిధి విడిచిపెట్టను, సాగిపో. బెగబట్టి ఒకరోజు గుప్పెళ్ళు విప్పుతాడు, గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా. కానీ ఇక్కడ ఒక అద్భుతం కూడా చెప్తాను. బెగబట్టి ఒకేసారి గుప్పెళ్ళు విప్పటానికి కారణం ఏంటంటే, ఇచ్చిన ఒక్కదాని విషయమే. ఈ బిడ్డని ఇస్తే గనక ఈ బిడ్డను మరలా నీకే ఇస్తాను అని అందే.
ఇచ్చిన మాటను నిలవబెట్టుకునే వ్యక్తిత్వం. విన్నారా? ఇచ్చిన మాటను నిలవబెట్టుకునే వ్యక్తిత్వం. సమూయేలు పుట్టిన తర్వాత హన్నం ఎట్లా అనాల్సింది, తుచ్. అప్పుడు అనుకున్నా కానీ ఉన్న ఒక కొడుకుని నీకు ఇస్తే మరలా నా గతి పూర్వపు గతిగా, మళ్ళా ఒంటరి జీవితమే కదా, సంతానం లేని దానిగానే ఉంటా కదా, పిల్లలు లేని దానిగానే ఉంటా కదా. అప్పుడు ఆ మాట అన్నాను కానీ అయ్యా, ఇప్పుడైతే ఆ మాట తూచి అని అనాలి. కానీ అద్భుతం తెలుసా, దేవునికి ఇచ్చిన మాట కొరకు ఆ ఒక్క బిడ్డను మందిరానికి ఇచ్చింది. 5 పిల్లలను దేవుడిచ్చాడు. కొన్నిసార్లు మన కష్టకాలంలో మొక్కుబడి చేసుకుంటాం. ఆ మొక్కుబడి చేసుకున్న తర్వాత దేవుడి అవసరం తీరిస్తే మనం చేసుకున్న మొక్కుబడి మర్చిపోయి ఆ తర్వాత మన ఇష్టానుసారంగా కొన్ని సందర్భాల్లో ప్రవర్తిస్తాం. అయ్యా, హాస్పిటల్లో ఉన్నా, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నా, నన్ను గనక నువ్వు బ్రతికిస్తే నా దురలవాట్లు మానేస్తానయ్యా, నన్ను గనక నువ్వు బ్రతికిస్తే ఇన్ని గంటలు ప్రార్థన చేస్తానయ్యా, నన్ను గనక నువ్వు బ్రతికిస్తే నీ కొరకు నేను ఇలా బ్రతుకుతానయ్యా అని ఆ కష్టకాలంలో ఆపదల్లో ఎన్నో మొక్కుబడులు చేస్తాం. ఆపద నుంచి దేవుడు విడిపించిన తర్వాత దేవునికి ఇచ్చిన మాట మర్చిపోతామే, అదే దేవుడు గుప్పెళ్ళు బిగబట్టడానికి కారణమవుతుంది. తమ్ముడు, నీ కష్టకాలంలో, నీ ఇబ్బందుల్లో చాలాసార్లు దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నావుగా, ఆ ప్రార్థన విని దేవుడు అద్భుతం చేశాడుగా. మరి చేసిన మొక్కుబడిని పదే గుర్తుకు తెచ్చుకొని దేవునికి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావా? ఒకవేళ బ్రతకపోతే ఈ రోజు నుంచి ఏ మాట అయితే ఇచ్చావో ఆ మాట ప్రకారం బ్రతకటం ప్రారంభించు. పరిశుద్ధాత్మ దేవుడు పదే నీతో ఈ మాట చెప్తున్నాడు. బిగబట్టాడా 10 సంవత్సరాల నుంచి? నీ కుటుంబంలో, నీ పిల్లల వివాహ విషయంలో, నీ గర్భం తెరవబడే విషయంలో, నీ పిల్లలకు చక్కటి ఉద్యోగ విషయంలో, నీ పిల్లలకు చక్కటి ఉద్యోగం వచ్చే విషయంలో కొన్ని నెలల నుంచి దేవుడు బిగబట్టాడా? ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు బిగబట్టాడా? బిగబట్టి ఒకరోజు గుప్పెళ్ళు విప్పుతాడు. సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. అద్భుతం. నువ్వు రాజు అవుతావు అన్నాడు. నక్షత్రంలాగా నువ్వు ప్రకాశిస్తావు అన్నాడు. నీ ఇంటి వారందరూ నీకు సాగిలి పడతారు అన్నాడు. ఆ దర్శనం ఏమంటా వచ్చిందో వినండి. ఆ దర్శనం ఏమంటా వచ్చిందో, ఆ దర్శనం వచ్చిన తర్వాతే పరిస్థితులు తలకిందులైపోయినాయి. కొన్నిసార్లు దావీదు ఇతడు రాజు అవుతాడని అభిషేకించబడిన తర్వాతే కష్టాలు ప్రారంభమయ్యాయి. నీ జీవితంలో దేవుని సంకల్పం ఉంది అనేది ఎంత ఖచ్చితమో, దేవుని సంకల్పం ఉన్నవాడికి కష్టాలు వస్తాయి అనేది కూడా అంతే ఖచ్చితం. నీ విశ్వాసాన్ని కలవరపరచడానికి శత్రువు ఆపదలను నీ జీవితంలో తీసుకొస్తాడు. 13 సంవత్సరాలు యోసేపు అనేవాడు ఏమైపోయాడో, ఓ రకంగా చరిత్ర పుటల్లో కనుమరుగైపోతాడేమో అని అందరూ అనుకున్నారు. అందరి దాకెందుకు, ఓ రకంగా యోసేపు పరిస్థితి కూడా అదే. చెరసాలలో పడిపోయాడు, చేతులకు సంకెళ్ళు. గమనించండి, ఆ బంధకాల మధ్యలో ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది అని వ్రాయబడి ఉంది. విచిత్రం ఏంటో తెలుసా, దేవుడు బిగబట్టి తెల్లారిన తర్వాత ఫరో దగ్గర నుంచి కబురు వచ్చింది. ఏమనుకున్నాడో తెలుసా, వాళ్ళ మెడకాయ తీసేసినట్టుగా నన్ను కూడా చంపేస్తాడేమో, మరణ శాసనం విధించడానికి పిలుస్తున్నాడేమో అని అనుకొని ఫరో దగ్గరికి వెళ్ళి నిలవబడ్డాడు. అఫ్కోర్స్ కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇక వివరాలు నేను ప్రస్తుతం మీరు ఎరుగుదురు కదా. ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఫరో అంటాడు, యోసేపు, ఈ ఐగుప్తు దేశంలో
నా తర్వాత అధికారివి, నా తర్వాత రాజు నీవే, నీకు రెండవ రథం ఇస్తున్నాను, ఈ దేశంలో నా తర్వాత రెండవ రాజువు నీవే, ఈ అధికారం నీకు ఇస్తున్నాను అని చెప్తే యోసేపు ఇది కళ నిజమా, ఇది కళలో జరుగుతుందా, నిజ జీవితంలో జరుగుతుందా, ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు. ఒక్కసారి వినండి. సింహాసనం మీద కూర్చున్న తర్వాత నా దేవుడు బెగబట్టి 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 ఒక్కసారి గుప్పెళ్ళు విప్పాడే. కళా నిజమా, ఆశ్చర్యచకితుడు కాలేదా? నా వైపు చూడు తమ్ముడా, యోసేపు దేవుడే నీ దేవుడు. బిగబట్టాడా కొన్ని విషయాల్లో, దేవుడు మౌనం అయిపోయాడా కొన్ని విషయాల్లో. యోసేపులాగా నిరీక్షణతో సాగిపో, యోసేపులాగా నిరీక్షణతో సాగిపో. నీ నిరీక్షణ ఏనాటికి సిగ్గుపరచదో. బిగబట్టి బిగబట్టి ఒకానొక రోజు నిశ్చయంగా దేవుడు గుప్పెళ్ళు విప్పుతాడు. అద్భుతం. అసలు ఇప్పుడు చెప్పిన 2 అంశాల కంటే ఒక ముఖ్యమైన మూలాంశం చెప్తాను. పేతురు, మనుషులను పట్టే జాలరిగా చేస్తారా అన్నాడు. 3.5 సంవత్సరాలు కనీసం ఒక్క ఆత్మను కూడా పట్టుకోలేకపోయాడు. ఆ చిన్నది వచ్చి నీవు ఆయనతో కూడా ఉన్నవాడివి కదా అని అంటే, ఓ చిన్న పిల్లకు సువార్త చెప్పడానికి భయపడి ఏమన్నాడు తెలుసా? అమ్మొట్టు, ఆయన పేరు నాకు తెలియదు అన్నాడు. అమ్మొట్టు, అసలు ఆ పేరే అనలేదన్నాడు. ఇంకా ఏమన్నాడు చెప్పమంటారా? తను తను శపించుకోవటానికి మొదలు పెట్టాడంట. నేను ఆడేది అబద్ధం అయితే ఆయన నాకు తెలియదంటే తెలియదు, నేను ఆడేది అబద్ధం అయితే నేను నాశనం అయిపోతా. నాకు ఒక మంచి కూతురు ఉంది, ఆ కూతురి నాకు నాశనం అయిపోతా. నేను ఆడేది అబద్ధం కాదు. ఒకవేళ నేను అబద్ధం ఆడితే ఆడేది అబద్ధమే, కానీ మరలా తను శపించుకుంటా ఉన్నాడు. నేనంట 3.5 సంవత్సరాలు కనీసం ఒక్క చేపను కూడా పట్టల, ఒక్క చేపను కూడా పట్టల. సరే చేప అంటే ఆత్మలను పట్టల. యేసు ప్రభు వారు పునరుద్ధానుడై ఆయన ప్రత్యక్షమైన తర్వాత, ఆ తర్వాత పేతురు వారి మనసులో ఇక నేను ఎంత సేవ చేసినా ఇంతేలే, నా వల్ల కాదులే ఆత్మలను పట్టడం అని చెప్పి తిబిరియా సముద్రానికి చేపలు పట్టుకోవటానికి వెళ్ళాడు. రాత్రి అంతా చేపలు పట్టాడు, రాత్రి అంతా వల వేశాడు. ఒక్క చేప కూడా పడల. వల వేశాడు, ఒక్క చేప కూడా పడల. తెల్లవారుతూ ఉండగా ప్రభు అక్కడికి వచ్చి, పేతురు నీ వలను కుడి ప్రక్క వేయి అన్నాడు. వేసాడో లేదో వల లాగుతూ ఉంటే 153 చేపలు పట్టాయట. చూడండి, రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప దొరకల. బిగబట్టాడు దేవుడు. ఒక్కసారి గుప్పెళ్ళు విప్పాడు, 153 చేపలు. విన్నారు ఈ మాట? 153 చేపలు. ఎందుకో తెలుసా? కుడి ప్రక్క వల వేశాడు. దీని ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? పేతురు, ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయాను అని అనుకుంటున్నావు కదూ, కుడి ప్రక్క విలువై, కుడి ప్రక్క వలవై. కుడి ప్రక్క అంటే దేవుని కుడి పార్శ్వను కూర్చొని విజ్ఞాపన చేయటం. దైవజనమ, దేవుడు బిగబట్టినట్లుగా ఉందా? విజ్ఞాపన చేయి. దేవుని దగ్గర నుంచి సహాయం రానట్లుగా ఉందా? ఆయన సన్నిధిలో మోకరించి ఆయన కుడిపార్శ్వను కూర్చొని దైవ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయి. ఎంత బిగబట్టాడో ఒక్కసారి గుప్పెళ్ళు విప్పుతాడు ఆయన, గుప్పెళ్ళు విప్పుతాడు ఆయన. ఆమేన్. యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే ఆ పేతురు వారు 10 రోజులు యెరూషలేములో మేడగది మీద 10 రోజులు ప్రార్థన చేశారు. ఆయనతో పాటు అపోస్తలులు, దరిదాపుగా 120 మంది పురుషులు, ఇంకా అనేక మంది స్త్రీలు
10 రోజుల పాటు ఎడతెగకుండా ఆయన కుడిపార్శ్వన విజ్ఞాపన చేశారు. అద్భుతం. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటంతో పేతురువారు నిలవబడి దేవుని వాక్యం ప్రకటించడం ప్రారంభించాడు. అద్భుతం తెలుసా, ఒకేసారి 17 దేశాలకు చెందిన ప్రజలు అక్కడుంటే ఆ 17 దేశాలకు చెందిన ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించాడు. ఆ వాక్యం అట్లా స్ప్రెడ్ అయ్యి, మీకు తెలుసా, ఆ రోజుల్లో 153 దేశాలు ఉండేయట ఆ రోజుల్లో. ఇప్పుడు 200 దేశాలు, 200కు పైగా దేశాలు అంటాం కదా. పేతురువారు అక్కడ సువార్త ప్రకటించేటప్పటికీ ఇంచుమించు ప్రపంచ దేశాల్లో 153 దేశాలు ఉన్నాయట. ఎప్పుడైతే 17 దేశాల వాళ్ళు అక్కడ దేవుని వాక్యం విన్నారో ఆ సువార్తను అనేక దేశాలకు మోసుకొని వెళ్ళారు. రక్షించబడిన 5,000 మంది, రక్షించబడిన 5,000 మంది, ఆ తర్వాత రక్షించబడిన 3,000 మంది, ఆ తర్వాత రక్షించబడిన 5,000 మంది ఆ సువార్త విని సువార్తను ప్రపంచ దేశాలకు మోసుకొని వెళ్ళారు. ఒక్క ప్రసంగం 153 దేశాలకు తీసుకుని వెళ్ళింది తెలుసా? ఒక్క ప్రసంగం 153 దేశాలకి. బాబోయ్, విన్నారా? ఒక్క ప్రసంగం 153 దేశాలకి. ఒక్క ప్రసంగానికి 3,000, 5,000. బెగబట్టి ఒక్కసారి గుప్పెలు విప్పాడు. తమ్ముడు, పేతురు దేవుడే నీ దేవుడు. ఆమేన్. పేతురు దేవుడే నీ దేవుడు. అయితే నువ్వు ఒకటి నేర్చుకో, దేవుని కుడిపార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేయటం మర్చిపోకు, మొరపెట్టడం మర్చిపోకు, ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చడం మర్చిపోకు. దేవుని సన్నిధిలో కూర్చొని కనిపెట్టు ప్రార్థించు, కనిపెట్టి ప్రార్థించు, విజ్ఞాపన చేయి. బెగబట్టి ఒక్కసారి దేవుడు గుప్పెలు విప్పుతాడు. పేతురు వారే కాదు, మీకు వాక్యం చెప్తున్న మీ అన్న నేనున్నానే. మేము పరిచర్య ప్రారంభించేటప్పుడు ఎన్నో ఆశలతో, మేమే ఏముంది, ఏ సేవకుడైనా సేవకు వచ్చేటప్పుడు ఎన్నో కలలుగంటూ వస్తాడు. అంతకంటే ఎక్కువ కలలుగంటూ వచ్చాం. నాకు తెలిసి చాలా సంవత్సరాలు దేవుడు చేయి బెగబట్టినప్పుడు నేను అనుకున్నా, దేవుడు నన్ను పిలిచాడు అనుకున్నా. అది దేవుని పిలుపో నా భ్రమం. దేవుని చిత్తంలో లేకుండా నేను సేవకు వచ్చానేమో. వద్దు, మరలా తిరిగి ఉద్యోగానికి వెళ్దాం, తిరిగి మన బ్రతుకు తెరువు మనం ఏదో చూసుకుందాం. సైతానుగాడు పదే అనేవాడు, నువ్వు సేవ చేయలేవు, ఎంత కష్టపడ్డా నువ్వు ఆత్మలు సంపాదించలేవు, తిరిగి వెళ్ళిపో అని పదే గుండెల్లో భయం పుట్టించేవాడు. నిజమే, చాలా సంవత్సరాలు దేవుడు అట్లా బెగబట్టాడు. ఈరోజు చెప్పమంటారా, బెగబట్టి ఒక్కసారి గుప్పెలు విప్పాడు. గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా పరిచర్యను దేవుడు దీవించాడు. ఈ స్థలంలో ప్రతి ఆదివారం సెంట్రల్ మందిరంలో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతాయి. ప్రత్యేకంగా 2 ఆరాధనలకు మందిరం టోటల్ ఫుల్ ప్యాక్ అయిపోద్ది. ఒప్పల్లో 3 ఆరాధనలు జరుగుతాయి. అనేక చోట్ల దేవుడు బ్రాంచ్ మందిరాలు ఇట్లా బెగబట్టి లక్షల కొలది ఆత్మలకు దీవెన కారణంగా మార్చాడు. మిమ్మల్ని మీకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వటానికి మాట చెప్తున్నాను. మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్క రోజుకొచ్చి, మెయిన్ ఛానల్ ద్వారా ఒక్క రోజుకొచ్చి ఇంచుమించు 5 లక్షల నుంచి 7 లక్షల మంది ప్రజలు వాక్యం వింటారు. వాట్సాప్ స్టేటస్లు కానివ్వండి, యూట్యూబ్ లైవ్ కానివ్వండి, ఒక్క రోజుకొచ్చి 5 లక్షల నుంచి 7 లక్షలు. ప్రభా, ఒక 100 మంది ఆత్మల్ని చాలు ప్రభా అని అనుకున్న బ్రతుకులు లక్షల కొలది దేవుడు చేశాడు. బెగబట్టి పేతురు దేవుడే నీ దేవుడు. నీ జీవితంలో బెగబట్టాడా? కుడిపార్శ్వాన కూర్చో, కనిపెట్టు. కుడిపార్శ్వాన కూర్చో,
కనిపెట్టు. బిగబట్టి ఒక్కరోజు గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నీ విషయమై దేవుడు గుప్పెలు విప్పునుగాక. ఏ విషయంలో బిగబట్టాడో బిగబట్టబడిన దేవుని బాహువు ఈ గడియలో విప్పబడినట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఏకీభవిస్తారా? సర్వశక్తి గల తండ్రి, అవును నాయన, మీరెంత బిగబట్టారో అంతగా గుప్పెళ్ళు విప్పే దేవుడు. ఎవరి విషయంలో మీరు బిగబట్టారో, ఏ విషయంలో బిగబట్టారో ప్రార్థిస్తుండగా ఈ దినమే వారి విషయమై గుప్పెళ్ళు విప్పుదురుగాక. గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా ఒక్కొక్క కుటుంబంలో మీ కార్యం చేయుదురుగాక. హన్నమ్మకు గుప్పెళ్ళు విప్పావే, యోసేపుకి గుప్పెళ్ళు విప్పావే, పేతురయ్యకు గుప్పెళ్ళు విప్పావే. వారి దేవుడే మా దేవుడు, వారు ఆరాధించే దేవుడే మా దేవుడు నాయన. వారి జీవితాల్లో కార్యం చేసినట్లుగా ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో కూడా నిశ్చయముగా మీరు కార్యం చేయుదురుగాక. ఈరోజు మీ గొప్పెళ్ళు విప్పి సర్వ సమృద్ధిని పిల్లలకు దయచేయుదురుగాక. మీరు విప్పినందుకు స్తోత్రాలు. బిడ్డల ఉద్యోగాల్లో ఆశ్చర్యం చేసినందుకు స్తోత్రాలు. సంతాన విషయంలో అద్భుతం చేసినందుకు స్తోత్రాలు. మోయబడిన గర్భాలు తెరుస్తున్నందుకు స్తోత్రాలు. స్థిర ఉద్యోగాలు బిడ్డలకు మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. యేసు నామం పేరిట మీరు గుప్పెలు విప్పినందుకు స్తుతిస్తూ ఈ ప్రార్థన మనవులు యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.